లీగల్ గా మేము ఏదైతే చట్టపరంగా పోవాల్సినటువంటి బాధ్యత ఉందో ఆ నోటీసులు ఇచ్చినాం, వాటి పరంగా మేము ముందుకు పోతాం. రైట్, ఓకే. సతీష్ రావు గారు, సార్ వాళ్ళు నోటీస్ ఇచ్చిన దానికి మేము కూడా లీగల్ గా సమాధానం చెప్తాం. ఒకటి. రెండోది, ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఏ కబ్జాలు ఉన్నాయి, ఏ చెరువులు ఉన్నాయి, ఏముంది, ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా కమిషనర్ గారు ఉన్నారు కదా, ఏదో వేగంగా మాట్లాడకుండా ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ కృష్ణారావు గారి మీద ఎక్కడ ఎలిగేషన్ ఉందో మాట్లాడమంటున్నాం. కృష్ణారావు గారు 100 పడకల హాస్పిటల్ అని అడుగుతున్నారు. 100 పడకల హాస్పిటల్ టిమ్స్ అని ఎర్రగడ్డ పక్కకి కట్టినాం. మెల్కాజ్గిరికి ఒక హాస్పిటల్, కుక్కట్పల్లికి ఒక హాస్పిటల్ ఉండదు కదా. మనం జిహెచ్ఎంసీ సర్కిల్ లో చూసినప్పుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కట్టినదే. ఓకే, చెప్పండి సతీష్ రావు గారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఓకే హాస్పిటల్ 100 హాస్పిటల్ అక్కడ కడుతున్నాము. ఫైనల్ అయింది, అది దగ్గరకు వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ లేదు, ఇక్కడ బడి లేదు, ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడితే ఎట్లా సార్? అంత అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని, నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు పత్రికలో రాసి 4,000 కోట్లు కృష్ణార్పణం అని ఏది కృష్ణార్పణం ఎందుకు రాసిల్లన్నా? అంత పెద్ద పత్రిక, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి పత్రిక ఉట్టిగా రాస్తారా? చేశారు. ఏ ఇందిరానగర్ పేరు ఎవరు పెట్టిండ్రు? ఇందిరానగర్ లో కాలనీలో ఉండేది 20 గజాలు, 15 గజాలు. అక్కడ కృష్ణారావు గారికి ఏం సంబంధము? ఐడిపిఎల్ ల్యాండ్ లో 4,000 కోట్ల ఐడిపిఎల్ ఫ్యాక్టరీ అమ్మినా రాదు. తెలంగాణ జాగృతి అతి త్వరలో నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నామన్నా. ప్రజా దర్బార్ లో ప్రజల సమక్షంలో నిజాలు నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేపిస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులతో కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. కంటిన్యూ 3 సార్లు గెలిచిండ్రు. ఒక కౌన్సిలర్ గా, ఒక వైస్ చైర్మన్ గా ఆయన రాజకీయ జీవితం చాలా అద్భుతమైన జీవితం. ప్రజల సేవ కోసం, ప్రజల కోసమే పరితపించే నాయకుడు కృష్ణారావు గారి మీద ఏదో అడవులుగా కాదన్నా. మీ మామకు భూములు ఉన్నాయా, నీ మొగునికి భూములు ఉన్నాయా? కృష్ణారావు గారికి హైదరాబాద్ సంబంధం లేకుండా హైదరాబాద్ అట్టారా కంపెనీలో పనిచేసినటువంటి కృష్ణారావు ఇలా కోట్లకు ఓనర్ ఎట్లయిందన్నా? ఇలా నీ మామకు భూములు ఉన్నాయా, నీ మొగనికి భూములు ఉన్నాయా అని కవితక్కను ప్రశ్నించినటువంటి కృష్ణారావు, సభ్యత కృష్ణారావుకు, అట్టారా కంపెనీలో పనిచేసినటువంటి కృష్ణారావుకు నోట్ల కట్లకు అధిపతి ఎట్లయిందన్నా? బిడ్డ కృష్ణారావు గారు కుక్కట్పల్లి రామాలయం సాక్షిగా కుక్కట్పల్లిలో పుట్టిన వ్యక్తి. కృష్ణారావు గారికి కుక్కట్పల్లిలో మాధవరం కాలనీ అని వాళ్ళ సొంత కాలనీ ఉంది. కృష్ణారావు గారికి ఆయనకి ఇక్కడ ఓన్ ప్రాపర్టీలు ఉన్నాయి. మీరు ప్రతిదాని తెలంగాణ ఉద్యోగంలో లేడు. కృష్ణారావు గారు తెలంగాణ ఉద్యోగంలో 100 మంది బిడ్డలు అసూలు రాసినా కానీ ఉద్యోగం చేయలేదు. తెలంగాణ బిడ్డ, కుక్కడపల్లి బిడ్డ, మాధవరం కాలనీ ఈ ప్రాంత బిడ్డలు ఆ రోజున చచ్చిపోతున్నారు. ఏదో బట్టగాల్సి మీదేసి మాకేదో పేరు వస్తుంది, మేమేదో మీడియా హైలైట్ అవుతాము, మేము ఇక్కడ తిరుగుతున్నాము, మేము ప్రాంతాల నుంచి వచ్చిన పబ్లిక్ లో 3 సార్లు అంచెలంచెగా మెజార్టీతో గెలిచిన నాయకుడు అంటే అది ఎంత మంచి పని చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ఓకే సతీష్ రావు గారు, ఒక నిమిషం. శ్రీకాంత్ గౌడ్ గారు, ఆమె అంటే కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏకైక కుమార్తె. సో ఆమె బయటకు వచ్చారు. సో ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. కొంత సస్పెన్షన్ గురైన తర్వాత ఆమె జాగృతి జనం బాటతో మరి మొన్నటి వరకు తెలంగాణ రూరల్లో తిరిగారు, ఇప్పుడు జిహెచ్ఎంసీలో తిరుగుతున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కాసేపటి క్రితం ఈరోజు మాట్లాడిన దాంట్లో, ఏదైతే మీడియాతో మాట్లాడిన దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో మొత్తానికి ఆమె టార్గెట్ బీఆర్ఎస్ పార్టీనా, లేకుంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమా? స్పష్టంగా 99 టీవీ ద్వారా తెలంగాణ సమాజానికి కానీ, ప్యానల్ ఉన్న మిత్రునికి కానీ మేమంతా ఏం తెలియజేస్తున్నామంటే, కవిత గారికి ఒక వ్యక్తిగతమైనటువంటి నిందారోపణలు చేయాలనేటువంటి కవితకు అసలు ఫస్ట్ ఇష్టం ఉండదు. మేము వ్యక్తులను టార్గెట్ చేస్తలేము.
మేము పోతున్న క్రమంలో మొన్న ఇప్పుడు నుంచే అన్న మాట్లాడుతూ కూడా ఏం చెప్పి వనపర్తి పోతే నిరంజన్ రెడ్డి, నల్గొండ పోతే జగదీశ్వర్ రెడ్డి, ఇలా ఎందుకు వస్తున్నాయన్న ఈ మాటలు? వనపర్తికి మేము పర్యటన పోతే ఆ ప్రాంతంలో పెబ్బేరు సంత ఉంటే ఆ సంత సంబంధించిన ఆక్రమించిన జనం చెప్పిళ్ళు, చెరువులను కూడా చెరువు చికం భూములను కూడా ఆక్రమించేసి కన్వర్షన్ చెప్పించిండు నిరంజన్ రెడ్డి గారు అని జనం చెప్పిళ్ళు. కాబట్టి మేము ఏదైతే జనం చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో పబ్లిక్ కి తెలిసే విధంగా మేము చెప్తా ఉన్నాము. ఇలా మేము ఒక బీఆర్ఎస్ టార్గెట్ చేసిన మాట తప్పన్నా. ఎందుకు చెప్తున్నామంటే ఇదే బీసీ బిల్లు విషయంలో బీఆర్ఎస్ మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసేసి స్థానిక ఎన్నికలకు పోయిందో ఈ స్థానిక ఎన్నికలకు పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని చెప్పేసి గ్రామాన ఉండబడేటువంటి జెండా గద్దెలు కాంగ్రెస్ గద్దెలు కూల్చండి అని చెప్పేసి అంత ధీరవంతులుగా పిలుపునిచ్చినటువంటి సతీష్ రావు గారు ఇలా మా కాంగ్రెస్ గారు మేము సతీష్ రావు గారు కాంగ్రెస్ విమర్శించలేదు ఎట్లా మాట్లాడుతున్నారు? శ్రీకాంత్ గారు ఒక నిమిషం. సతీష్ రావు గారు ఓకే, కవిత గారు అందరితో మాట్లాడుతూ ఎమ్మెల్యేలంతా బీటీ బ్యాచ్ తర్వాత మాట్లాడుతున్న క్రమంలో సరే కొంత అభివృద్ధి జరగలేదని విమర్శలు చేశారు. కానీ మాధవరం కృష్ణారావు గారు నీ అయ్యా మా కేసీఆర్ అని మాట్లాడడం కావచ్చు, కొంత శృతిమించినట్టు మీకు అనిపించలేదా మాధవరం కృష్ణారావు కామెంట్స్ లో? అంటే వారి వ్యక్తిగత జీవితం పొలిటికల్ 40 సంవత్సరాలు ఆయన సేవ కోసం చేస్తుంటే నువ్వు బట్టగాల్చి మీదేసి లేకపోతే నేను వస్తున్నానే పోయి క్లీన్ చేస్తున్నా అనడం తప్పు కదా. హెచ్ఎండిఎఫ్డబ్ల్యూఎస్ లో వర్క్ అది గవర్నమెంట్ వర్క్ 1 వీక్ కిందనే గవర్నమెంట్ ఆఫీసర్స్ డిసైడ్ చేసిన ప్రోగ్రామ్ అది. ప్రోగ్రామ్ మీరు ఈ సందర్భంగా ఒక మాట అడుగుతున్నా. కవిత గారు మంత్రి పదవి అమ్మీలు ఆ ఇల్లు కట్టినామని చెప్పేసి ఆరోపించినటువంటి కృష్ణారావు గారు, కవిత గారు నిజంగానే మంత్రి పదవి అమ్మితే కొన్న మంత్రి ఎవరో కృష్ణారావు గారు చెప్తారా? మరి ఒకవేళ కవిత గారు మధ్యవర్తిత్వం వహించి మంత్రి పదవి అమ్మితే అమ్మినట్టు కేసీఆర్ గారైనా ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాల్చుతున్నారు? ఇలా హరీష్ రావు మాయలో పడి కేసీఆర్ గారిని టార్గెట్ చేసిందే ఇలా కృష్ణారావు గారు. ఇలా మంత్రి పదవి అమ్మిళ్ళు అంటే కవిత మధ్యవర్తిత్వం వహించిందంటే దానికి కారణం ఎవరన్నా అమ్మిన వ్యక్తి కేసీఆర్ గారే కదా. ఎవరి క్యాబినెట్ అన్నది? కేసీఆర్ గారి క్యాబినెట్ లో మంత్రి పదవి అమ్మిందని కృష్ణారావు ఒప్పుకున్నాడా? అంటే కేసీఆర్ గారు మంత్రి పదవి అమ్మిండా? నేను వస్తున్నానంటేనే పోయిందంటే సేమ్ కాన్ఫరెన్స్ లో కూర్చొని సమాధానం చెప్పన్నా. మంత్రి పదవి అమ్మింది నిజమేనా? కేసీఆర్ గారు మంత్రి పదవి అమ్ముకున్నది నిజమేనా? కృష్ణారావు గారు అన్నారు కదా కేసీఆర్ గారు మంత్రి పదవి అమ్మిందని, నిజమేనా చెప్పండి. ఇవన్నీ చూసుకోవాలి కదా ఫస్ట్ మాట్లాడే ముందు. నా కృష్ణారావు గారు మంత్రి పదవి అమ్మిళ్ళు కవిత మధ్యలో ఉండని అన్నారు. కేసీఆర్ గారు మంత్రి పదవి అమ్మింది నిజమేనని మీరు అంటున్నారా? అన్నారు కదా మొన్న. దాన్ని సర్టిఫై చేయండి. అడ్డగోలుగా మరి ఇప్పుడు మీరు చెరువులు కబ్జా పెట్టిన కృష్ణారావు గారు అన్నారు. చెరువులు చూపిస్తారా మరి రేపు? ఇప్పుడు కేసీఆర్ గారు మంత్రి పదవి అమ్మింది నిజమేనా? కేసీఆర్ గారు మంత్రి పదవి అమ్మింది నిజమేనా? పార్ట్నర్లు అందరు సంబంధించిన వాళ్ళు అధికార పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఎక్కడ మీరు ఖండించట్లేదు కదా. ఏ కాంగ్రెస్ పార్టీ